విజయం కోసం భుజాలమ్మ వేసుకొని నడిపిస్తున్న మహేందర్ మై బైక్ వైపు రావాలి. జై కాంగ్రెస్. ఈరోజు మీకు అందరికీ తెలిసిన విషయమే, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం చేవెళ్ళ మున్సిపాలిటీలో విజయం కోసం యాదన్న డోర్ టు డోర్ ప్రచారం చేసి ఇక్కడికి వచ్చిండు. ఇప్పుడు ఈ సభ అధ్యక్షుడిగా మన 10th వార్డు మెంబర్ అన్న శంకరన్న తీసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ ఎన్నికల మన చేవెళ్ళ మండలంలో ఉన్న మనది మొట్టమొదటిసారిగా మున్సిపల్ పద్ధతిలో కలిపారు కాబట్టి మన విలేజ్ నుంచి ఈ ఎన్నికల్లో భాగంగా అందరూ మన కోసం ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కాళే యాదన్న గారు, అదే సమతా వెంకటరెడ్డి డివిఆర్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటన్న గారు, అదేవిధంగా మండల ప్రెసిడెంట్ మన వీరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మన ముడిమేళ ఎక్స్ సర్పంచ్ కాబోయే ఎంపీపీ పడాల ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా న్యాలట ఎంపీటీసీ ఎల్లన్న గారు, అదేవిధంగా ఎక్స్ సర్పంచ్ దామర్గిద్ద మన మత్సుద గుప్తా గారు, మరియు కూడా మా అన్న వెంకటేశమన్న మాజీ సర్పంచ్, ఆయన మన దామర్గిద్ద నుంచి ఎన్నోసార్లు 30 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేసి వెన్నంటుండి ముందు నడిపిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పాదాభివందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న అందరూ కూడా వీరందరూ ఈరోజు ఎన్నికల్లో భాగంగా నేను 5 సంవత్సరాలు ఇక్కడ మీ లోపల పనిచేసిన గ్రామంలో ఏ విధంగా మీరందరూ అభివృద్ధి కార్యక్రమాలు చూశారు. ఎవరు వచ్చినా అర్ధరాత్రి వచ్చినా మీ బిడ్డగా మేము పలికాం. ఏ కష్టంలో ఉన్నా మీ ముందు ఎప్పుడు ఎల్లవేళలో ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని ముఖ్యంగా ఈరోజు మాట్లాడాల్సింది. ముఖ్యంగా ఇక్కడున్న మన అన్న సర్పంచ్ ప్రభాకర్ అని కూడా అక్కడ నుంచి 2 నిమిషాల అమూల్యమైన సందర్భం ఇవ్వాల్సిందిగా ఎన్నికల సందర్భంగా కోరుచున్నాం. చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ వార్డు రామన్నగూడకు చేసిన సభకు అధ్యక్షత వహిస్తున్న సోదరులు అభ్యర్థి గడిమల శంకర్ గారు, మరియు ముఖ్య అతిథి పేదల పాలిటీ అబద్ధాలు మన చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదన్న గారు, మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటన్న గారు, పాటిదేని వీరేందర్ రెడ్డి గారు, మరియు చేవెళ్ళ పిఎస్ఏ చైర్మన్ కాబోయే మున్సిపల్ చైర్మన్ డివిఆర్ అన్న గారు, మరియు మార్కెట్ వచ్చిన రాములన్న గారు, దామగిద మాజీ సర్పంచులు వెంకటేశ్వర గుప్తా గారు, మధుసూదన్ గుప్తా గారు, న్యాలట మాజీ ఎంపీటీసీ ఎల్లన్న గారు, మరియు ఇక్కడికి వచ్చిన రామన్నగూడ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను ఒకటే క్వశ్చన్ చెప్పదలుచుకున్నా. శంకర్ గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదని కూడా మీకు అందరికీ తెలుసు. తన ఊరికి ఎంత కష్టపడమని దగ్గర నుండి చూసినా రామన్నగూడ అంటే చాలా అభిమానం ఫస్ట్ నుంచి కూడా మాకు. కాబట్టి శంకర్తోని మంచి దగ్గర సంబంధం కాబట్టి మీకు ఎలా సాయం చేసి అందరం చూసినాం. మీకు ఎప్పుడు పిలిచినా పలుకుతాడు. తను ఎక్కడో బయట ఉండకుండా ఊర్లోనే ఉండి ఊరి కోసం ఎంతో కష్టపడుతున్నాడు. తను ఏ సాయం చేసినా ఏదో ఇట్లా గొప్పలు చెప్పుకోవడానికి పేపర్లో చెప్పుకోవడానికి ఇష్టపడాడు. తన ఊరు తనకు ముఖ్యమంటుంటాడు. ఎప్పుడు మాట్లాడినా అన్న మనం చెప్పి మన పబ్లిక్ చేస్తే చాలు, దాన్ని మనకు షోపటం అవసరం లేదంటాడు. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే గారితో మొన్న ఫండ్స్ గురించి అన్నా మా ఊరికి ఫండ్స్ అని కొట్లాడి మొన్ననే 60 లక్షల ఫండ్స్ రామన్నగూడకు అన్నగారు ఒక్క మాట అడగానే రావు 60 లక్షల ఫండ్స్ ఇచ్చారు. మీరు ఎప్పుడైనా చూసారు ఇంత పెద్ద మొత్తంలో ఏ ఎమ్మెల్యేని తెచ్చారా? మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక్కటే విడతలో 10 కోట్లు, మళ్ళీ విడతలో 10 కోట్లు చేవెళ్ళ కాన్ఫరెన్స్కి అదృష్టం దక్కింది. అది యాదన్న పుష్పాలనే దక్కింది. అదేవిధంగా యాదన్నకు తోడుగా మన చేవెళ్ళ మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్కి, అలాగే ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ కౌన్సిలర్ సర్పంచ్గా ఉంటాడు. కాబట్టి కౌన్సిలర్ కూడా సర్పంచ్ మనం కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తే ఇంకా చాలా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఇంకా చూసుకుంటారు రామన్నగూడకి చాలా పనులు అవసరం ఉంటాయి. అవన్నీ శంకర్ దగ్గర నుండి చూసుకుంటాడు. మీకు అందరికీ తెలుసు. మీకు అభివృద్ధిలోనే కాకుండా మీకు మీ ఇంటి బిడ్డల ఎప్పటికీ తోడుబాటులో ఉంటాడు. అదేవిధంగా మనకు యాదన్న గారి సహాయ సహకారాలు ఉన్నాయి. ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ డివిఆర్ అన్న గురించి చెప్పాలంటే వాళ్ళ గురించి ఇంత చెప్పిన తక్కువనే. చేవెళ్ళ ఎప్పుడు తన చేవెళ్ళ ఒక్కరు అనుకునే మండలనే ఊరుగా భావిస్తారు. అలాంటి వ్యక్తిని చైర్మన్గా చేసుకోవడం మన అదృష్టం కూడా అనుకోవాలి. ఎందుకంటే తను ఎప్పుడైనా ప్రతి ఒక్కరు డివిఆర్ చేవెళ్ళ అంటాను, డివిఆర్ చేవెళ్ళ అనను. చేవెళ్ళ మండల వ్యక్తులు
కాబట్టి అలాంటి వ్యక్తిని చైర్మన్ చేసుకొని మన ఊరికి సేవకుడిగా ఉన్న శంకర్ని చైర్మన్ చేసి యాదన్న ఇంత పెద్ద సాయం చేసిండు ఊరికి 60 లక్షలు, చాలా 60 లక్షలు ఇచ్చేందుకు చాలా అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరిని గెలిపించి యాదన్నకు అనుకగా ఇవ్వాలని మరొక్కసారి రామనగర్ ప్రజలందరికీ కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, యాదన్న గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అన్నయ్య, ముఖ్యంగా వెంకటరామన్న కొడుకు మన వీళ్ళందరికీ కూడా తెలుసుగా, సురక్షితం ఎప్పుడు కూడా ఎల్లవేళ ఎప్పుడు పిలిచినా వస్తాడు. కాబట్టి మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలన్న. అదేవిధంగా మనం ఇప్పుడు మసూదా గుప్తా గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. రామనగూడ మాజీ సర్పంచ్ లావణ్యక్క గారు స్టేజ్ మీకు రావాలి. మీరు స్టేజ్ మీకు రాకపోతే రండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. వాళ్ళ చేతులను లేస్తున్నాయి, మరి ఏమైనా నేను లేస్తలేను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఈరోజు చేవెళ్ళ మున్సిపాలిటీ 10వ వార్డు ప్రచారంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే కాళ యాదన్న గారికి, యాదన్న గురించి ఒకటే 2 నిమిషాలు చెప్తా. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో అత్యధికంగా నిధులు తీసుకొచ్చిండు నియోజకవర్గానికి. అది కాకుండా మన చేవెళ్ళ మున్సిపాలిటీకి మొన్ననే 15 కోట్లు ఇప్పించింది. 15 కోట్లు అంటే మామూలు ముచ్చట కాదు. మన దగ్గర భూములు మస్తు అమ్ముతున్నాయి, రేట్లు 2 కోట్లకి ఎక్కడ పోతుంది కాబట్టి 7 ఎకరాల పైసలు అనుకుంటాం. కానీ అది ఊర్లలోకి వచ్చి అవి పనులు నడుస్తుంటే అవి విలువ అనేది మనకు తెలుస్తుంది. 10 కోట్ల మీ ఊరికి 60 లక్షల రూపాయలు వచ్చినాయి, 60 లక్షల రూపాయల సీసీ రోడ్లు వచ్చినాయంటే మీ సగం గల్లీలన్నీ కంప్లీట్ అయిపోతాయి. అంటే ఇంత మంచి పనిచేసే వ్యక్తి కింద మేము పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఒక్కటే ఎక్కువ విషయాలు మీకు శుద్ధి కూడా నేను 2 విషయాలు చెప్తా. యాదన్న ఆధ్వర్యంలో మేము నడుస్తున్నాం. నడిమల్ల శంకరన్న కూడా యాదన్న ఆధ్వర్యంలో నడిపిస్తున్నాడు. చేవెళ్ళ మున్సిపాలిటీ మీ రామన్నగూడెం వార్డు 10వ వార్డు అభివృద్ధి చెందాలంటే పైన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే యాదన్న గారు ఉన్నారు. చేవెళ్ళ మున్సిపాలిటీ చైర్మన్ మన సమతా వెంకటరెడ్డి గారు అయితే అభివృద్ధి సాధిస్తాం. అలాగే మన సమతా వెంకటరెడ్డి గారు చైర్మన్ కావాలంటే మన నర్మల శంకరన్న మనకేం కావాలి? ఏం కావాలి? ఒక్కటి మీ ఆశీస్సులతోని ఆయన మన వార్డుకు కౌన్సిలర్ అయ్యిందంటే ఈవేళ చైర్మన్ అవుతాడు. మనకు ఆల్రెడీ ఎమ్మెల్యే యాదన్నాడు, పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. మీరు మందుకు కానీ డబ్బులకు కానీ భయాలకు కానీ లోన్ కాకుండా నాకు కొన్ని విషయాలు ఏం తెలుస్తున్నాయంటే మీ దగ్గర భయం ఎక్కువ పెడుతురంట, భయపట్టిస్తున్నారు. ఆ భయాలకు భయపడకుండా యాదన్న ఉన్నాడు. యాదన్న కూడా చెప్తాడు, మీకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు మందుకు లొక్కకండి, డబ్బులకు లొక్కకండి, అభివృద్ధి చేయడానికి మీరు ఓటేయండి. నర్మల శంకరన్న గెలిపించండి. చెయ్యి గుర్తు మీద ఓటేయండి. చెయ్యి గుర్తు మీద వేసిన మీ ఓటు వృధా కాదు. మీకు మీ అభివృద్ధి అనేది మేము చేసి చూపిస్తాం. మీ నర్మల శంకరన్న నెంబడి చేవెళ్ళ మొత్తం మున్సిపాలిటీ టీం ఉంటుంది. మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నా. నేను చేతి గుర్తు మీద ఓటేసి 11వ తారీఖు నాడు చేతి గుర్తు ఎవరు ఎన్ని పైసలు ఇచ్చా తీసుకోండి, మంది ఇస్తే తీసుకోండి, అన్నీ తీసుకోండి. శంకరన్న జర ఏం లేవు శంకరన్న దగ్గర. కాబట్టి శంకరన్న ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు చేయి గుర్తు పనియాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్ట శంకరన్నకు కానీ సభకు కానీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన దామరగిద్ద మాజీ సర్పంచ్, మీ 10వ వార్డు గెలవాలంటే సేట్ ముఖ్యం. 400 ఓట్లు మా దామరగిద్దలు ఉన్నాయి. సేట్ చేతకు మొత్తం అప్పచెప్పినాం. మీరు ఏం చేస్తారో చూడండి సేట్ని గారు. సభకు నమస్కారం. ఈనాటి ఎన్నికల ప్రచార భాగంగా మన రామన్నగూడ గ్రామానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు మన కాళీ యాదన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారములు. వేదిక ముందున్న తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు, అమ్మలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు. పెద్దలు నారాయణ రెడ్డి గారిని వేదికపై రావాలని కోరుచున్నాము. ఎందుకంటే శంకర్ గురించి ఒక తమ్ముడు లెక్క నాకు. ఎందుకంటే 5 సంవత్సరాలు మేము కలిసిమెలిసి ఇద్దరం సర్పంచ్గా చేసినాము. కాబట్టి అతను ఏమిటనేది నాకు మీ గ్రామం కొద్దిగా ఎక్కువ కూడా తెలుసు. కావున మీరందరూ కలిసికట్టుగా ఉండి మన శంకర్ను
భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మనకు చేవెళ్ళ లోపల చిన్న వ్యక్తి నుంచి పెద్ద స్థాయి వరకు ఎదిగి ఇక ముందు కూడా చాలా పెద్ద స్థాయికి ఎదగాలని ఆ దేవుని కోరుకుంటూ, ఎందుకంటే అతను దేవర వెంకటరెడ్డి సమతారు. ఎందుకంటే అతను చాలా చేవెళ్ళ గ్రామాన్ని కాదు చుట్టూ ఉన్న గ్రామాలను కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో నడిపించిండు. ఇక ముందు కూడా అతన్ని మనము సమతా వెంకటరెడ్డి గారిని మనము ఆ దేవుడు కరుణించి మనం చైర్మన్గా చూడాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా మధుసూదన్ గుప్తా చెప్పిన ప్రకారము ఇక్కడ కొద్ది భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఎందుకంటే షాంపిల్గా మేము రాత్రి చూసినాం దామర గ్రామంలో. మా 10వ వాడకు మేము ప్రచారం చేస్తుంటే అతని మైకు తెచ్చి మాకు చేయకుండా మా బాజార్ దగ్గర పెట్టి చాలా గంట వరకు డిస్టర్బ్ చేసిండు. తర్వాత వాళ్ళ క్యాండిడేట్ చెప్పి ఆ రథాన్ని పక్కకు తొలగించినాము. మొన్న కూడా 2 రోజుల కింద ఎవరిని శంకర్ వాళ్ళని కొద్ది భయభ్రాంతులు చేసిండు. కావున మీరు ఏ విధమైన భయభ్రాంతులు కాకుండా, మీకు దామరిగిద్ద అంటే మీకు తెలియదు, రామన్నగూడానికి మేము విన్నంటుండి మేము శంకర్ను భారీ మెజార్టీతో గెలిపిస్తానని సభాముగా కోరుకుంటున్నాను. ఇక ముందు కూడా యాదన్న గారు గెలిపేదండి, ఇంకా 4 రోజులు ఉంది కాబట్టి వాళ్ళు ఏదో చేసి గొడవలు తీసి ప్రయత్నం చేస్తారన్న కొద్దిగా పోలీస్ సిబ్బంది చెప్పి వాళ్ళు ప్రచారం చేసినప్పుడు, ఎందుకంటే ఇప్పుడే చూస్తున్నాం మనం ఇంత పెద్ద మనిషి ఊరికి వచ్చిండంటే ఊరి పెద్ద మనిషి బయటికి పోయిన తర్వాత మనం ప్రచారం చేసుకున్నాం మన గ్రామం కాబట్టి ఎవరికైనా మర్యాద ఇవ్వాలి. కానీ మనం ఎక్కడ పోతే అక్కడ వస్తున్నారు, ఇక్కడనే కళ్ళతో చూస్తున్నాము, కళ్ళతో చూడని ఎన్నో జరుగుతున్నాయి. కావున మీరు ఎలాంటి భయభ్రాంతులు కాకుండా మా దామరిగితో ఒక ఫోన్ చేస్తే 1000 మంది మీ రామాయణం లాగుతామని నేను కోరుకుంటున్నాను. కావున మీరు శంకర్ను భారీ మెజార్టీతో గెలిపించి మన సమతా వెంకటరెడ్డి గారికి మనము కానుకగా ఇవ్వాలని మీ రామన్నగూడ గ్రామ ప్రజలకు మరొక్కసారి కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మన మండల ప్రెసిడెంట్ వీరేందర్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన 10వ వార్డు రావడం జరిగింది. మన ఈ ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు యాదన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే చేవెళ్ళ మున్సిపాలిటీ లోపల మొట్టమొదటిసారిగా మన వార్డులోనే కాలు పెట్టడం జరిగింది. అందుకని చెప్పని ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా మన పెంటయ్య గౌడ్ గారు, ప్రభాకర్ గారు, వెంకటరెడ్డి గారు, మధుసూదన్ గుప్తా గారు, ప్రభాకర్, మన నిలబడ్డటువంటి అభ్యర్థి శంకరన్న గారికి, మరి వెంకటేశం గుప్తా గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మహిళామణి సోదరిమణులందరికీ కూడా, యువకులకు, అన్నలకు, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఈరోజు అభివృద్ధి జరగాలి, ఏదైనా పేద బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్న పార్టీ అంటే మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీకు అందరికీ కూడా తెలుసు. మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం, మీ యొక్క గ్రామాన్ని మున్సిపాలిటీకి పోయిందంటే మీరు అందరూ కూడా అదృష్టవంతులు. ఇలా మేము పల్లెటూరులో ఉన్నాం, గుట్టలపోటీ, మాకు ఎలాంటి నిధులు రావు, ఏమి రావు. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా ఎంబడే అలాట్ అయిపోతారు. ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు ఒకరు కాదు, 100 మంది పనిచేసిన వాళ్ళు ఉంటారు అందులోపల. మా గ్రామ పంచాయతీలో ఎవరుంటారు, 1-2 మనుషులే ఉంటారు. ఇంతకుముందు మీకు తెలుసు కదా, మీ గ్రామ పంచాయతీలో 2-3 వర్కర్స్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, మీకు 100-200 మంది ఉంటారు పనిచేసిన వాళ్ళు. ఏ చిన్న సమస్య వచ్చినా 200 మంది ఈ గ్రామం లోపల ఆల్తారు ఇట్లా ఇవ్వగలేక. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. ఇలా మున్సిపల్ అయ్యిందంటే మనం అందరం కూడా ఇలా మున్సిపల్ కావడానికి కారణం మన ఎమ్మెల్యే యాదన్న గారు కృషి. ఎమ్మెల్యే గారు ఎంతో పట్టుదలతోని మున్సిపల్ అయితేనే నా నియోజకవర్గం కేంద్రం ఇది అభివృద్ధి చెందుతుందనే పట్టుదలతో నాడు మున్సిపల్ను చేయడం జరిగింది. అదేవిధంగా మీకు ఇంతకుముందు కూడా చెప్పారు నిధుల గురించి. శంకరన్న అడగంగానే మరి 60 లక్షల ఫండ్స్ ఇచ్చిండు, ఇంకో 40 లక్షలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు రేపు పొద్దుగాల గెలిచిన ఎంబడే
ఆ 40 లక్షలు కూడా ఇస్తాడు. ₹1,00,00,000 భర్తీ అయిపోతాయి. మీకు సార్ కూడా మాట చెప్పిండు, శంకరన్నకి చెప్పిండు, అందరికి చెప్పిండు. ఇగో ఇట్లాంటి చెత్తా చెదారం గ్రామంలో ఎక్కడ కూడా ఏ గల్లీ లోపల కూడా ఏడ కూడా కనిపించకుండా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దుగాల మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ అవుతుంది. కాబట్టి మీరు కూడా నష్టపోవద్దు. మీ వార్డు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. నిన్నయాక మొన్ననే మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు అయినాయి. మనము 25 గ్రామ పంచాయతీలు ఉంటే ఎన్ని గెలిచినాం? 20 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. కాబట్టి ఇలా 18 వార్డుల లోపల ఎన్నికలు జరుగుతున్నాయి. మనం మినిమం 18 గెలుచుకున్నట్లయితే మరి మన ఎమ్మెల్యే గారికి కానుకగా ఇస్తాం. ఎమ్మెల్యే గారు కూడా ఏం చేశారు, నా చేవెళ్ళ నియోజకవర్గంలో 18 వార్డులు గెలుచుకున్నా అని చెప్పి ముఖ్యమంత్రితో ఒప్పించి మెప్పించి అత్యధిక నిధులు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఎమ్మెల్యే గారికే ఓటేస్తున్నాం అనుకోండి. మీరు శంకరన్న గారికి ఎమ్మెల్యే గారు ఇద్దరి చూసి మీరు ఓటేయండి. ఇక్కడ ఉన్నటువంటి యువకులు, అమ్మలు, అక్కలు వచ్చిన వాళ్ళందరూ కూడా నెత్తికి 10 ఓట్లు వేస్తే మనం గెలిచినట్లే. మీరు పట్టుదలతోని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మలు, అక్కలు ఉంటారు కదా, పోయి కూర్చోండి. మీరు అక్క ఒక్క ఓటే అని చెప్పి బతిమలాడండి. ఎప్పుడు బతిమలాడలేరు కదా మీరు, ఈసారి బతిమలాడండి. మన గ్రామం, మన వార్డు అభివృద్ధి చెందాలంటే మీరు బతిమలాడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బీజేపీలు కానీ టీఆర్ఎస్లు కానీ మస్తు మాయమాటలు చెప్తారు. వాళ్ళు ఎలా మున్సిపల్ చైర్మన్ అయ్యేది లేదు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేది లేదు, ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయరు, వాళ్ళతో ఏం కాదు. మీకు తెలుసు, ఇన్నేళ్ల కోలే కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పరిపాలన చేస్తే మన గ్రామానికి ఒక ఇల్లు రాలేదు. ఇప్పుడు ఇండ్లు ఎంత మందికి లేకున్నా కానీ మన ఎమ్మెల్యే గారు ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు కట్టుకుంటే వాళ్ళకు ఇండ్లు కానీ పెన్షన్లు కానీ అన్ని టోటల్గా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు కాబట్టి ఖచ్చితంగా ఏదేమైనా మీరు అదృష్టవంతులు. ఈనాడు మీ యొక్క కౌన్సిలర్ని గెలిపించుకుంటేనే అదృష్టవంతులు. గెలిపించుకోలేదనుకో మీరంతా దురదృష్టవంతులు అవుతారు. ఖచ్చితంగా గెలిపించుకున్నాలే. ఏదేమైనా తిప్పలవాడండి. మీరు శంకరాన్ని ఒక్కడే కాడు, ఈడున్న వాళ్ళందరూ కష్టపడాలి. అందరు పోయి అమ్మలకు, అక్కలకు ఇండ్లలో పోయి లోపలింట్లో పోయి కూర్చొని బతిమలాడుకోండి. బతిమలాడి ఇది ఒక్కసారి మాకు అని చెప్పి బతిమలాడి ఓటేసే విధానాన్ని మీరు వాళ్ళు అక్కడ ఉంటే కూడా మీరు బతిమలాడుకొని ఓట్లు వేపియాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు ముగిస్తాను. థ్యాంక్ యూ అన్న, మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు. అదేవిధంగా ఇప్పుడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాములన్న గారు కూడా అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుచున్నాం. ఈరోజు మన చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మన గ్రామానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు పెద్దలు మన ఎమ్మెల్యే గారు కాళయదన్న గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ టైం లేదు కాబట్టి పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ గ్రామస్తులందరికీ ఈ సభ కార్యక్రమంలో భాగంగా ఈ ఎన్నికలు మన మొదటి మున్సిపల్ ఎలక్షన్ కాబట్టి మన శంకరన్న మృదు స్వభావి, అందరితో కలిసిపోయే మనిషి. ఆయన గెలిపించి మనకు చేవెళ్ళ మున్సిపల్కు కానుగా ఇవ్వాలి. మన చేవెళ్ళకు కూడా మన దేవర వెంకరెడ్డి, ఆగిరెడ్డి ప్రతిసాదనలు వాళ్ళు మన చేవెళ్ళని ఎట్లాగైతే డెవలప్ చేస్తున్నారో మన రామన్నగూడ కూడా ఆ విధమైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదాన్ని తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరూ గ్రహించి తప్పకుండా ఈసారి మన శంకర్ గారిని గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించి మీరు చేవెళ్ళకు పంపుతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చేస్తూ థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా చైర్మన్ పెంటన్న గారు కూడా మాట్లాడాల్సిన 2 నిమిషాలు. ఈరోజు ఎన్నికల సందర్భంగా రామన్నగూడెం రావడం జరిగింది. మన ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు, మిగతా ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి అందరికీ పేరున నమస్కరిస్తూ, ఈ రామన్నగూడెంలో ఈరోజు ఎన్నికల ప్రచారం డోర్ టు డోర్ ఎమ్మెల్యే గారు 18 వార్డులలో ఎక్కడ కూడా లేకుండా ఫస్ట్ మీ రామన్నగూడెంకి రావడం జరిగింది. అంటే రామన్నగూడెం మీద ఎంత ప్రేమ ఉందో ఎమ్మెల్యేకి ఒక్కసారి మీరు గుర్తుపట్టుకోండి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఏం అభివృద్ధి జరిగింది? పోతే శంకరన్న సర్పంచ్గా ఉన్నాడు, ఏం చేసిండు? ఇంతకంటే ముందు వాళ్ళు ఏం చేసిండ్రు? మీరు అన్ని దృష్టిలో పెట్టుకొని మంచి వ్యక్తికి ఓటేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
ఒకటి అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఏమి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. బీజేపీ వాడు ఇయ్యాడు, టీఆర్ఎస్ వాడు ఇయ్యాడు. ఒట్టి చెప్పుడే తప్ప ఏమి లేదు. ఆ ఓటు ఒకవేళ వాళ్ళకి వేసినట్టయితే గుర్తికారం వేసినట్టే. ఎందుకంటే ఏం పనికమ్మం, ఆ ఓటు ఎందుకు పనికిరాదు కదా. ఇవాళ శంకరన్నని గెలిపిస్తే యాదన్న రిక్వెస్ట్ చేసుకొని మీ ఊరు డెవలప్మెంట్ గురించి కొట్లాడతాడు. అంటే మీరు కొట్లాడేటోడు ఒకరు కావాలి కదా, తెచ్చేటోడు ఓడితే కావాలి కదా. తెచ్చేటోడు ఓడిపోయినాక మీరేం చేస్తారు? 5 సంవత్సరాలు మీరు అనుభవించవలసి వస్తుంది. ఊరు డెవలప్ కుంటి పడుతుంది, మీకు పెంచిళ్ళు రావు, ఇండ్లు రావు, రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మీరు శంకరన్నను భారీ మెజార్టీతో గెలిపియండి. యాదన్న ఆశీస్సులతోటి మంచి డెవలప్ చేస్తాడు. కాబట్టి మీరు అభివృద్ధి గురించి మనం మాట్లాడదలుచుకుంటే ఇంతకంటే ముందు 10 ఏళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేసినాం. ఇప్పుడు మనకు దాదాపు ఎన్ని రకాల లాభాలు చెందుతున్నాం. మనం ఉచిత బస్సు తిరిగి వస్తుంది కదా, పోయి రేషన్ కార్డులు వచ్చినాయి కదా. ఇప్పుడు రకరకాలుగా ఇప్పుడు ఎన్నెన్నో ఉన్నాయి చెప్పాలంటే టైం లేదు, అన్న కోపం అవుతాడు ఇప్పుడు. కాబట్టి మీరు ఖచ్చితంగా శంకరన్నను భారీ మెజార్టీతో గెలిపియండి. రామన్న కూడా 18 వార్డులలో పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని మీరు మాకు ఆశిస్తున్నారు. జై కాంగ్రెస్. ఇప్పుడు సమతా వెంకటరెడ్డి గారు ఆయన అమూల్యమైన సందేశాన్ని ఇస్తాడు. ఎన్నో ఆయన ముందు చెప్పేటప్పుడు ఆగలేదు. ఎందుకంటే ఏ పదవులు లేకున్నా మండలంలో మొత్తం ఎక్కడ ప్రాబ్లం ఉన్నా అంటే నేనున్నానంటని అన్న వస్తాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనము చైర్మన్గా చేసుకోవాలంటే మొట్టమొదటి ఓటు మన పైన వేస్తే అన్న చైర్మన్ అవుతాడు, మన అభివృద్ధిని చాలా ముందుకు తీసుకుపోతాడు. కాబట్టి ఇప్పుడు అన్నవారి అమూల్యమైన సందేశాన్ని విందాం. ఈరోజు రామన్నపేట గ్రామంలో నిర్వహిస్తున్న ఎన్నికల సభకు సభాధ్యక్షులు 10వ వార్డు అభ్యర్థి మాజీ సర్పంచ్ గడిమల శంకరన్న గారికి, అదేవిధంగా మన ఆపద్ బాంధవుడు ఎప్పుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే మన స్థానిక ఎమ్మెల్యే కాళీ యాదన్న గారికి, అదేవిధంగా వెతికిపోయిన ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ, అమ్మ ఈరోజు మీరు మన శంకరన్న గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీ ఊరు డెవలప్ అవ్వాలంటే శంకరన్న గెలిపించాలి. ఇప్పుడు ఈ ఊర్లో మీ పోటీ చేసే పార్టీలు మూడుట్లో టీఆర్ఎస్ పార్టీ తప్పుకుంది అనుకుంటా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పోటీ లేదు. ఇప్పుడున్న పోటీ బీజేపీకి, కాంగ్రెస్కే. బీజేపీ వాళ్ళు గెలిచి ఏం చేస్తారమ్మా? ఏం చేయరు. ఇప్పుడు చైర్మన్, మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోవాలంటే 10 మంది సభ్యులు అవసరము. ఇప్పుడు బీజేపీ వాళ్ళు 10 మంది కూడా ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తారు. అంటే వాళ్ళు చైర్మన్ కాలేరాళ్ళు ఒక కాలే కాదు. మీ ఊర్లో ఆయన గెలిచినా ఏం చేయలేడు. ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, చివరిలో యాదవ్ ఉన్నాడు, మున్సిపల్ మేము ఉంటాం. కాబట్టి మీ ఊరు అభివృద్ధి కానీ మీకున్న పనులు కావాలంటే ఖచ్చితంగా మీరు మా శంకరాన్ని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ చేతి గుర్తు కోటేసి శంకరాన్ని గెలిపిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా అమ్మా మేము చివరిలో ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. మేము ఎప్పుడు చివరిలో మేము అందుబాటులో ఉంటాము. మీకు కూడా శంకరన్న మీ ఊళ్ళోనే ఉంటాడు. ఊర్లో ఉండే నాయకుడికి మనం ఓటేయాలి. ఎక్కడో పట్టణం నుండి ఎక్కడో ఉంటే వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. మీకు సమస్యలు ఉంటే మీకు ఎప్పుడు అందుబాటులో శంకర్ ఉంటాడు. చివరికాడ మేము ఉంటాం. అదే అన్నలు మీరు కూడా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు గెలిస్తే ఏం చేస్తారు? ఏం చేయలేరు. స్టేట్ లెవెల్ గవర్నమెంట్ లేదు, మన చివరి లెవెల్ ఎమ్మెల్యే కూడా లేడు, మన మున్సిపల్లో కూడా మన చైర్మన్ ఉన్నాడు. కాబట్టి బీజేపీ గెలిస్తే ఏం చేయలేదు. కాబట్టి మీరు అమ్మా మనము పాలించే బడకే మనం పాల్పిండుకోవాలి. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం. శంకరాలకు మేము తోడుకుంటాం. మీ ఊరును మా మున్సిపాలిటీలో మీ ఊరు చిన్న ఊరు కాబట్టి మేము దీన్ని ఆదర్శవంతంగా చేస్తామని హామీ ఇస్తూ ముగిస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు అన్నగారు మాట్లాడే ముందు నేను కొన్ని విషయాలు చెప్పాల్సింది మీ ముందు పెడుతున్నాను. ఎందుకంటే ఒక్క నిమిషం సరే అన్న, నీ గురించి చెప్తున్నానా. అయితే నేను నిన్న మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరెవరు నిలబడ్డారో వాళ్ళ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రచారంలో బాగా పోయాం. అయితే అక్కడ అన్న మీటింగ్ అయిపోయిన తర్వాత అన్న మా ఊరికి రావాలన్నా అన్న ఎంత బిజీ ఉన్నా రేపు ఎల్లుండి పెట్టుకో అంటే, రే శంకర్ రేపు నుంచి బిజీ అయిపోతాం,
రేపే పెట్టుకో 6 గంటలకైనా వస్తానని చెప్పిండు కాబట్టి అన్న మాట తప్పకుండా ఫస్ట్ మొట్టమొదటి వార్డు మన 10వ వార్డులోనే చేస్తుండు కాబట్టి అన్నకు పాదాభివందనం తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ మేము 5 సంవత్సరాలు ఈ పరిపాలన చేశామన్నా మేము మీ ప్రభుత్వంలో ఉన్నాం, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోయినాం. మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాం కానీ నేను ఇల్లు ఇస్తామనే పరిస్థితి కూడా లేదు. ఇవాళ ఎన్ని ఇల్లు అడిగినా యాదన్న కాదంటే ఎవరని అడగండి, ఇల్లుకు ఎలిజిబుల్ ఉంటే ఇస్తామని చెప్తున్నాడు. ఇప్పుడు కొంతమంది ఉన్నారన్నా జాగలు లేని వాళ్ళు ఉన్నారు, దానికోసం నేను మాట్లాడి చెప్తున్నాను. ఓ 10-15 మందికి జాగలు లేవన్నా అవి మనం సర్టిఫికెట్లు మన సీఎం గారు కూడా చెప్తున్నారు కాబట్టి ఆ గట్టు మీద గవర్నమెంట్ జాగ ఉందన్నా దాన్ని మేము దృష్టికి తెస్తున్నాం. ఆ జాగాలు ఇప్పించితే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారన్నా అది మనం ముందర పెడుతున్నాం. ఇక్కడ అభివృద్ధి అంటే సీసీ రోడ్లు వేసినాం, అండర్డ్రైన్ వేసినాం, ఇంకా మొన్న 43 లక్షల సీసీ రోడ్లు అన్న శాంక్షన్ చేసిండు. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ డబ్బులు ఇస్తున్నాం. అయితే 2 ట్రాన్స్ఫరాలు ఇచ్చిండు, ఒకటి 10 లక్షలు, ఒకటి 20 లక్షల ట్రాన్స్ఫరాలు మనకి ఇచ్చిండు కాబట్టి అన్న ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉన్నాడు. ₹1,00,00,000 మనకు ఎలక్షన్లని మాట ఇచ్చిండు, ఆ మాట ఇచ్చిన ప్రకారం 60 లక్షలు ఇచ్చిండు, ఇంకా 40 లక్షలు కూడా ఇయ్యనికి రెడీ ఉంది. ఇప్పుడు మున్సిపాల్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ గెలిస్తే ఈ ఊరికి 2-3 కోట్ల వరకు మీ ముందు చేసి పెడతానని మనసా వాచా కర్మన చెప్తున్నాం. అదేవిధంగా ఎల్లవేళలా మీకు అండగా ఉంటా, 24 గంటల సమస్య వస్తే 24/7 ఎప్పుడు ఎక్కడైనా నేను విలేజ్లో ఉంటా కాబట్టి మీకు పాదాభివందనం చేస్తూ నన్ను ఆదరించాలి. మీ బిడ్డగా, మీ తమ్మునిగా, మీ కొడుకుగా ఇదంతా కూడా మీరు నన్ను మనసా వాచ కర్మన చేస్తూ మీరందరూ కూడా నా వెనుక ప్రభుత్వం ఉంది. ఇవాళ ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు. ఏవైనా ఇవాళ బస్సులో పోతున్నామంటే యాదగిరిగుట్టకు 10 మంది అయినా పోతాం, పోయేస్తున్నాం. అది ఎవరికైనా ఏమని ఉండొచ్చు కానీ నిరుపేదలకు ఎంత లాభం ఉందో మనం తెలుస్తున్నాం. ఇలా పిల్లలు కాలేజీలోకి పోతున్నారు, పాసులతో పోతున్నారు, ఎంత బాగా ఉంది. ఇలా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇలా చాలా కళ్యాణ లక్ష్యం కానీ మనకి ఎన్నో ఉన్నాయి, ఇండ్లు వస్తున్నాయి, ఇల్లు తీసుకున్నాం, ఎంతో మంది ఇల్లు ఉన్నాయి. ఇలా 10 ఇండ్లు వచ్చినాయి, ఇంకా 10 ఇల్లు రెడీగా ఉన్నాయి కట్టుకోవడానికి. ఇంకా ఎంతమంది నా దృష్టికి తీసుకొస్తే పింఛన్ లేని వాళ్ళకు కూడా పింఛన్ చేపిస్తాం. అన్ని విధాలు ఉన్నాయి. అన్నం దొరికొచ్చినా కూడా అభివృద్ధి చేయాలంటే మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, శంకరన్నకి వేయాలి, శంకరన్నను ఆశీర్వదించాలి. మీరందరూ కూడా చేతి గుర్తుపై ఓటేయాలి. మిమ్మల్ని కడుపులో పెట్టుకొని ఖచ్చితంగా చూసుకుంటాం. అదేవిధంగా ప్రభుత్వం ఉంది, ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం దేనికోసం పనిచేస్తున్నాం, మనం మనిషి వ్యక్తిని ఎన్నుకోవడానికి పనిచేస్తున్నాం. ప్రలోభాలు ఉంటాయి, రాజకీయనప్పుడు ఎత్తులు చిత్తులు పై ఎత్తులు అన్నీ ఉంటాయి. దీన్ని తట్టుకోవాలి అని చెప్పిండు అన్న నిన్న. దీన్ని తట్టుకొని ముందుకు నడవాలి, విజయం మనం సాధిస్తాం. కాబట్టి అన్నకు చాలా విలేజ్ ఉన్నాయి. మరి మనకు ఇప్పుడు ఎందుకంటే ఆయన అమూల్యమైన సందేశం తీసుకున్నాం, మన్నించాలన్నా టైం ఎక్కువైనందుకు మీరు మరి ఎట్లయినా ఇంతమందికి మీరు సానుకూలంగా చెప్పి మీరు నచ్చజెప్పి మీ అమూల్యమైన సందేశాన్ని